షర్మిల రాక తర్వాత వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ గట్టిగానే కౌంటర్స్ ఇవ్వలేకపోతుంది. అంతేకాకుండా ఇస్తున్న కౌంటర్లు కూడా సెల్ఫ్ గోల్స్ అవుతున్నాయి. అయితే మొదట చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల వైసీపీపై తిరుగుబాటు చేశారని జగన్ టీం విమర్శలు చేసింది. జగన్ బాణంతో టీడీపీకి ఏంటి పని అని టీడీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. అంతేకాదు వైసీపీపై షర్మిల విమర్శలు జోరు పెంచారు. షర్మిల దూకుడును కట్టడి చేయడానికి పదవులు ఇవ్వలేదని ఆమె ఎదురు తిరిగిందని వైసీపీ విమర్శలు చేస్తుంది. అయితే తనకు పదవులు అవసరం లేదని ఎప్పుడూ ఏం అడగలేదన్న ఆమె కౌంటర్ చేశారు. విజయమ్మ దగ్గరే వాస్తవాలు బయటపడతాయి, ఎవరైనా వస్తారా అని షర్మిల సవాల్ చేస్తున్నారు. రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమరిది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్న కొండ అన్న మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. మీరు అక్కడ ఉన్నారా? మీరు అది ప్రూవ్ చేయగలరా? షర్మిల సవాల్కు వైసీపీ నుంచి రియాక్షన్ లేదు. దీంతో వైసీపీ అనవసరంగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుందని చర్చ జరుగుతోంది. ఇక ఈ అన్నా చెల్లెల పంచాయతీ తల్లి విజయమ్మ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందాగా ఇద్దరి పంచాయతీ మారింది. విజయమ్మ పరిస్థితి మాత్రం ఆడకెత్తరలో పోక చెక్కలా తయారైంది. ప్రెసెంట్ ఏపీలో జరుగుతున్న ఈ అన్నా చెల్లెల వివాదం గురించి పూర్తి డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ చెప్పండి, అటు షర్మిల మరియు ఇటు జగన్ ఇద్దరి మధ్య కూడా మనం చూస్తే వాగ్వాదం మరింతగా పెరుగుతుందని అనుకోవచ్చు. ఇక వైసీపీ చేస్తున్న కౌంటర్స్ మాత్రం సెల్ఫ్ గోల్స్ కే తయారవుతున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉందనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే అన్నా చెల్లెల మధ్య యుద్ధం మాత్రం రాజకీయ యుద్ధం కాస్త వ్యక్తిగత విభేదాలకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తాం. నిన్నటి మొదటి వరకు వైఎస్ఆర్సీపీ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగిన ఈ వార్ మాత్రం తాజాగా అన్నా చెల్లెళ్ళు మధ్యలో తల్లిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తాం. తాజాగా ఏదైతే షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో భారతమ్మను పాదయాత్ర చేయించాలని చెప్పి అనుకున్నారు, కానీ షర్మిలనే చేస్తానని చెప్పి అన్నదని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపాయి. అలాగే తాను తన భర్త అక్రమ సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పి చేసిన ఆరోపణ పట్ల కూడా షర్మిల చాలా ఘాటుగా కూడా స్పందించారు. నిజంగా తనకు ఆ పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి తన అన్నని కలిశాను, అది కూడా తల్లి విజయమ్మ సాక్షిగానే కలిశాను, ఎప్పుడైనా సరే మీరు రుజువు చేసుకోవచ్చు, నాపై చేసే ప్రతి దేవుడు ఉన్నాడు, అలాగే తన తల్లి తన కుటుంబం ఉంది, అవసరమైతే తన తల్లి విజయమ్మతో చెప్పించండి అని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌంటర్ అటాక్స్ అయితే పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయమ్మ పేరు ఎప్పుడైతే షర్మిల వాడిందో ఆల్టర్నేట్గా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. వాస్తవానికి 4 రోజులుగా షర్మిల ఎక్కుపెడుతున్న గురికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఆ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా రకరకాలమైన ఆరోపణలు రకరకాల విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఆ పార్టీలు నెలకొనుంది. తెలుగుదేశం పార్టీ వెనకుండి నడిపిస్తుంది అనే ఒకే ఒక సెల్ఫ్ గోల్ తీసుకుంటుంది. ఇందులో మా తప్పు లేదు, షర్మిల మంచిదే, మేము మంచివాళ్ళమే, విజయమ్మ అంతకంటే మంచిది, కానీ తెలుగుదేశం చంద్రబాబు ఆడిస్తున్న ఆటలో షర్మిల పావుగా మారారు తప్ప షర్మిలకి ఏమీ తెలియదు,
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్నే చదువుతున్నారని చెప్పి టీడీపీపై నెపం నెప్పుతూ వారు సెల్ఫ్ గోల్ వేసుకునే ప్రయత్నంలో అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, దాని వ్యాఖ్యలకు అనుగుణంగానే ఆ పార్టీ నేతలు విమర్శల వర్షాన్ని అయితే ఎక్కుపెట్టారు. షర్మిలాని వ్యక్తిగతంగా కూడా ట్రోల్స్ చేస్తూ ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ గత 4 రోజులుగా సాగిన విమర్శలు ప్రతి విమర్శలు ఒక ఎత్తు అయితే నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయి ఆ విమర్శల దాడి వైఎస్ఆర్సీపీ నుంచి తగ్గిందని చెప్పుకోవచ్చు. షర్మిల వన్ సైడ్ వార్ చేస్తూ ఉంది, వైసీపీ నుంచి ప్రతి విమర్శ జరగని పరిస్థితి అండి. సో ఈ నేపథ్యంలోనే షర్మిలాని ఎంత రెచ్చగొడితే అంత వైఎస్ఆర్సీపీకి మైనస్ అనే భావాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలుసుకున్నట్టున్నారు. అందుకే షర్మిల విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండాలని చెప్పి కూడా ఆ పార్టీ ఆలోచనలో పడినట్లు కూడా అర్థమవుతుంది. అయితే మరి రానున్న రోజుల్లో షర్మిల ఇంకా 4 రోజుల పాటు ఆమె జిల్లాలో యాత్రలు చేయబోతున్నారు. ఈ యాత్రలో ఆమె ఎటువంటి విమర్శలు చేస్తారు, మరి వైసీపీ ప్రశాంతంగా కౌంటర్ అటాక్ ఇస్తుందా లేకపోతే నెలకొని ఉంటుందా అనే దానికి సంబంధించి అయితే అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఇప్పటివరకు జరిగిన విమర్శలు ప్రతి విమర్శల్లో మాత్రం ఆల్టర్నేట్గా షర్మిల అనే పైచేయి సాధించిన పరిస్థితి కనిపించింది. ఇక తల్లికి ఇటు కొడుక్కి ఇటు కూతురికి చెప్పుకోలేక విజయం అయితే సతమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.